హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఏపీ స్టేట్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ సంబంధించి ఇంగ్లీష్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 24 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఏపీ గవర్నమెంట్ ఈ సంవత్సరం కొత్తగా 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ కొత్తగా మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కొత్త టెక్స్ట్ బుక్ ప్రకారంగా ఇంగ్లీష్ పేపర్ను కూడా పబ్లిక్ పేపర్ను కూడా ప్యాటర్న్ మార్చడం జరిగింది. ఆ ప్యాటర్న్ ప్రకారం క్వశ్చన్ నెంబర్ 24లో ఉన్నటువంటి టాపిక్ని ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఇది మన పబ్లిక్ ఎగ్జామ్లో 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే తప్పనిసరిగా మీరు 2 మార్క్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు. చాలా తేలికగా చాలా ఈజీ ట్రిక్ కూడా చెప్తాను, చివరి వరకు మీరు వాచ్ చేయండి. అలాగే గత సంవత్సరం వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ పబ్లిక్ పేపర్ ప్యాటర్న్ ప్రకారంగా ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి అన్ని వీడియోలు కూడా నా ఛానల్ అందుబాటులో ఉన్నాయి. అన్ని క్వశ్చన్స్ సంబంధించి ఆన్సర్స్ కూడా ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది నేను గత సంవత్సరం మోడల్ పేపర్ ప్రకారంగా వీడియోలన్నీ చేయడం జరిగింది. వాటి యొక్క ప్లేలిస్ట్ కూడా నా ఛానల్ అందుబాటులో ఉంది, తప్పనిసరిగా వాచ్ చేయండి. ఎందుకంటే అందులో చాలా వీడియోలు ఈ సంవత్సరం ఉన్నటువంటి కొత్త ప్యాటర్న్ కూడా మీకు ఉపయోగపడతాయి. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 10th క్లాస్ ఇంగ్లీష్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 24లో ఏమొస్తుందంటే, చేంజ్ ది ఫాలోయింగ్ రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ యూజింగ్ వుడ్ ఆర్ యూజ్డ్ టు. అంటే ఒక గతంలో ఒక రిపీటెడ్ యాక్షన్ అని ఇస్తాడు, 2 సెంటెన్స్లు ఇస్తాడు. ఆ రెండింటిని యూజ్డ్ టు కానీ వుడ్ కానీ ఉపయోగించి రాయమంటాడనమాట. దానికి సంబంధించి 2 మార్క్స్. ఒక క్వశ్చన్ 2 ఇస్తాడు, ఒక్కో దానికి 1 మార్కు, మొత్తం 2 మార్కులకి ఈ క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామ్ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది యూనిట్ నెంబర్ 6లో మనకి దీని గురించి ఇవ్వడం జరిగింది ఈ టాపిక్. ఓకేనా, అయితే ఇక్కడ యూజ్డ్ టు వుడ్ని ఉపయోగించి ఎలా రాయాలి? అసలు యూజ్డ్ టు వుడ్ని ఎక్కడ ఉపయోగిస్తాం అంటే, గతంలో రిపీటెడ్గా జరిగే యాక్షన్స్ చెప్పేటప్పుడు, అంటే పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్, గతంలో రిపీటెడ్ యాక్షన్స్ గురించి చెప్పేటప్పుడు యూజ్డ్ టుని వుడ్ని ఉపయోగిస్తాం. అయితే యూజ్డ్ టు తర్వాత వెర్బ్ 1 రాయాలి, బేస్ వెర్బ్. అంటే గో, ప్లే, కమ్, సీ, లుక్, లవ్, లైక్, బిలీవ్. అంటే వెర్బ్ 1 రాయాలి. మనకు వెర్బ్ రూపాలు 3 ఉన్నాయి కదా, V1, V2, V3. అందులో V1 మాత్రం రాయాలి. వేడి తర్వాత వుడ్ తర్వాత కానీ యూజ్డ్ టు తర్వాత కానీ. ఈ రెండింటిని గతంలో జరిగినటువంటి రిపీటెడ్గా జరిగే యాక్షన్స్ గురించి చెప్తాం. అంటే ఫాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి చెప్పేటప్పుడు ఈ రెండింటిని ఉపయోగిస్తాం, యూజ్డ్ టుని వుడ్ని. మరి తేడా ఎక్కడంటే, యూజ్డ్ టుని ఆ వెర్బ్ యాక్షన్ వెర్బ్ అయినా అలాగే స్టేటివ్ వెర్బ్ అయినా యూజ్డ్ టుని ఉపయోగిస్తాం. యాక్షన్ వెర్బ్ అయినా అలాగే స్టేటివ్ వెర్బ్ అయినా యూజ్డ్ టు ఉపయోగించి రాయొచ్చు. కానీ వుడ్ని ఓన్లీ యాక్షన్ వెర్బ్స్ మాత్రమే యూజ్ చేసి రాయాలి. సరే, యాక్షన్ వెర్బ్ అంటే మనకు తెలిసిన వెర్బ్లని ప్లే, కమ్, గో ఇవన్నీ యాక్షన్ వెర్బ్సే. మనకు తెలిసిన వెర్బ్లన్నీ యాక్షన్ వెర్బ్సే. మరి స్టేటివ్ వెర్బ్స్ స్టేటివ్ వెర్బ్స్కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో ఉంది, చాలా పెద్ద టాపిక్. సింపుల్గా స్టేటివ్ వెర్బ్స్ చెప్తాను చూడండి. అక్కడ బీ, హ్యావ్, ఓన్, బిలాంగ్, లవ్, లైక్, హేట్, ఫీల్, హియర్, సీ, స్మెల్, టేస్ట్, టచ్, లుక్, ప్రిఫర్, నో, థింక్, అండర్స్టాండ్, బిలీవ్, రికగ్నైజ్, ఫర్గెట్, అగ్రీ. ఇవన్నీ కూడా ఏంటంటే మన యొక్క సెన్సెస్ సంబంధించిన వెర్బులు, అలాగే ఫీలింగ్స్, ఎమోషన్స్ సంబంధించిన వెర్బులు, అలాగే పొసెషన్ కలిగి ఉండడం అని మీనింగ్ వచ్చిన వెర్బులు, ఇవన్నీ కూడా స్టేటివ్ వెర్బ్స్. ఈ వెర్బ్స్ ఇచ్చినప్పుడు మాత్రము వీటిని వుడ్తో రాయకూడదు. అది పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ అయినప్పటికీ, అది రిపీటెడ్గా గతంలో జరిగినప్పటికీ కూడా ఈ వెర్బులని, ఈ స్టేటివ్ వెర్బ్స్ని ఉపయోగించి వుడ్తో రాయకూడదు. కానీ యూజ్డ్ టుతో రాయొచ్చు. అంటే మీరు ఎక్కడ చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. యూజ్డ్ టుతో యాక్షన్ వెర్బ్స్నైనా రాయొచ్చు, స్టేటివ్ వెర్బ్స్నైనా రాయొచ్చు. కానీ వుడ్తో ఓన్లీ యాక్షన్ వెర్బ్స్నే రాయాలి. ఓన్లీ యాక్షన్ వెర్బ్స్నే రాయాలి. ఈ వీడియో చివరికి మీరు వాచ్ చేసినట్లయితే ఈజీ ట్రిక్ చెప్తాను. ఓకేనా, చాలా ఈజీ ట్రిక్ ఉంది. 2 మార్కులు చాలా ఈజీగా వస్తాయి. ఓకేనా, ఇప్పుడు మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగిస్తున్నది చూద్దాం. చేంజ్ ది ఫాలోయింగ్ రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ యూజింగ్ వుడ్ ఆర్ యూజ్డ్ టు. కిందన ఒక సెంటెన్స్ ఇస్తాడు, దానిని అదే పాస్ట్ రిపీటెడ్ అంటే గతంలో రిపీట్ అయిన ఒక యాక్షన్ ఇస్తారు కిందన, దానిని మనం యూజ్డ్ టు ఉపయోగించి కానీ వుడ్ను ఉపయోగించి కానీ రాయాలి. అయితే మీకేం చెప్పాను, యాక్షన్ వెర్బ్ అయినా స్టేటివ్ వెర్బ్ అయినా యూజ్డ్ టు ఉపయోగించి రాయొచ్చు. ఓన్లీ యాక్షన్ వెర్బ్ అయితేనే వుడ్ను ఉపయోగించి రాయాలని చెప్పాను. ఓకేనా, అంటే వుడ్తో ఓన్లీ యాక్షన్ వెర్బ్నే రాయగలం, యూజ్డ్ టుతో యాక్షన్ వెర్బ్ని రాయొచ్చు, స్టేట్ వెర్బ్ని రాయొచ్చు. సో ఆ కాన్సెప్ట్ పక్కన పెట్టండి, 10th క్లాస్ వారి దృష్టిలో పెట్టుకొని. ముందు వాడు ఎగ్జామ్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం ఈజీగా అటెంప్ట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. వెన్ హీ వాజ్ ఎ చైల్డ్ హిజ్ ఫాదర్ బాట్ ఎనీథింగ్ హీ వాంటెడ్. అంటే అతను చైల్డ్గా ఉండేటప్పుడు, చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు హిజ్ ఫాదర్ బాట్ ఎనీథింగ్ హీ వాంటెడ్. అతను ఏది కావాలంటే అది కొనేసి ఇచ్చేవాడు నాన్న.
అంటే గతములో రిపీటెడ్గా జరిగే యాక్షన్స్ గురించి చెప్పేటప్పుడు మాత్రమే యూజ్డ్ టూని వుడ్ను ఉపయోగిస్తామని చెప్పాను. ఓకేనా? సో దీనిని యూజ్డ్ టూని లేదా వుడ్ను ఉపయోగించి రాయాలి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే ఇలాగా మనకు క్వశ్చన్ ఇచ్చినట్లయితే వెన్నతో ఉన్న పార్ట్ని మీరు పట్టించుకోవద్దు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేయాలి. అందులో ఏమీ మార్పులు ఉండవు. వెన్ హీ వాజ్ ఎ చైల్డ్, వెన్ హీ వాజ్ ఇన్ క్లాస్ 6th, ఓకేనా? ఆ విధంగా ఇచ్చినప్పుడు అది ఇండికేషన్ అనమాట, గతంలో అనే ఇండికేషన్ అనమాట. దాని మాత్రం నో చేంజ్, అది యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. వెన్ హీ వాజ్ ఏ చైల్డ్, కామా. ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత ఉన్న సెంటెన్స్లో హిజ్ ఫాదర్ బాట్ ఎనీథింగ్ హీ వాంటెడ్. హిజ్ ఫాదర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, ఇది ఒక క్లాజ్ అండి, ఇది వేరు. అండ్ హీ వాజ్ ఎ చైల్డ్ అనేది వేరే సెంటెన్స్, వేరే క్లాజ్. నెక్స్ట్ క్లాజ్లో హిజ్ ఫాదర్ స్టార్టింగ్లో సబ్జెక్ట్ తర్వాత ఏ వెర్బ్ ఉందో చూసుకోండి. ఇక్కడ ఇది తప్పనిసరిగా సింపుల్ పాస్ట్లో ఉంటుంది, వీటిలో ఉంటుంది. హిజ్ ఫాదర్ బాట్, సబ్జెక్ట్ తర్వాత ఉన్న వెర్బ్నే దానినే మనము యూజ్డ్ టు తోని లేదా వుడ్తో రాయాలి. సో ఇక్కడ హిజ్ ఫాదర్ బాట్ నేమ్ రాయాలి. ఇక్కడ మనం యూజ్డ్ టుతో రాసిన ఒకటే, వుడ్తో రాసిన ఒకటే. యూజ్డ్ టు బాట్కి ఇందాక ఏం చెప్పాను నేను, యాక్చువల్గా యూజ్డ్ టు తర్వాత వుడ్ తర్వాత వెర్బ్ 1 రాయాలని చెప్పాను. మరి బాట్ అనేది ఇక్కడ V2 కదా, మరి దానికి వెర్బ్ 1 ఏంటి? బై. ఎందుకంటే బై బాట్ కాబట్టి యూజ్డ్ టు బై ఎనీథింగ్ హీ వాంటెడ్. వెన్ హీ వాజ్ ఎ చైల్డ్ హిజ్ ఫాదర్ యూజ్డ్ టు బై ఎనీథింగ్ హీ వాంటెడ్. చూసారు, యూజ్డ్ టు ప్లస్ V1 ఉపయోగించి రాసాం ఈ V2ని. బాట్ అనే వెర్బ్ని యూజ్డ్ టు ప్లస్ వెర్బ్ 1 కింద రాస్తాం, మిగతా అంతే యాజ్ ఇట్ ఈజ్గా రాసిడమే. సరే మరి వుడ్ ఉపయోగించి రాయచ్చు, ఎందుకంటే ఇక్కడ వెర్బ్ ఏంటంటే ఇక్కడ బాట్ అంటే కొనడం, ఇది యాక్షన్ వెర్బ్. యాక్షన్ వెర్బ్ని యూజ్డ్ టు ఉపయోగించి రాయొచ్చు, వుడ్ను ఉపయోగించి రాయొచ్చు. ఓకేనా? వెన్ హీ వాజ్ ఏ చైల్డ్ హిజ్ ఫాదర్, వుడ్ ఉపయోగించి రాయండి. వుడ్ ప్లస్ V1, వుడ్ బై ఎనీథింగ్ హీ వాంటెడ్. చూసారా, వెన్ హీ వాజ్ ఏ చైల్డ్ హిజ్ ఫాదర్ వుడ్ బై, వుడ్ ఉపయోగించి రాసింది చూసారా, వుడ్ ప్లస్ V1, ఇక్కడ యూజ్డ్ టు ప్లస్ V1. ఇంక మిగతా అంతే ఎక్కడా మారదండి. ఈ సబ్జెక్ట్ తర్వాత ఉన్న వెర్బ్ 2ని యూజ్డ్ టు ప్లస్ V1 కింద మార్చాలి, లేదా వుడ్ ప్లస్ V1 కింద మార్చాలి. నెక్స్ట్ చూడండి, వెన్ వీ వర్ యంగ్ వీ బిలీవ్డ్ దేర్ వర్ గోస్ట్స్ ఇన్ స్కూల్. మేము వయసులో ఉండేటప్పుడు చిన్నప్పుడు వీ బిలీవ్డ్ దేర్ వర్ గోస్ట్స్ ఇన్ స్కూల్ అంటే ఆ స్కూల్లో ఎక్కువ దెయ్యాలు ఉండేయని నమ్మేవాళ్ళమే, నమ్మేవాళ్ళమని అర్థం. అంటే గతంలో రిపీటెడ్గా జరిగేవన్నమాట వినను. సో ఇందాక చెప్పాను, వెన్తో ఉన్న పార్ట్ని మీరు ఎప్పుడు కూడా హ్యాష్ ట్యాగ్ రాసండి. ఇది ముందేనే అవ్వచ్చు, తర్వాతనే అవ్వచ్చు. ఈ వెన్తో ఉన్న పార్ట్ చివర్లోనే అవ్వచ్చు, స్టార్టింగ్లోనే అవ్వచ్చు, అది మాత్రం మారదు. చివర్లు ఇస్తే చివర్లు రాసేయండి, స్టార్టింగ్లో ఇస్తే స్టార్టింగ్లో రాసేయండి వెన్తో వచ్చిన పార్ట్ని. ఓకేనా? వెన్ వీ వర్ యంగ్, కామా. ఇక్కడ చూడండి నెక్స్ట్ సెంటెన్స్లో స్టార్టింగ్ సబ్జెక్ట్ వీ కదా, వీ తర్వాత ఏమన్నా వెర్బ్నే మనం మార్చాలి. యూజ్డ్ టు ప్లస్ V1 కానీ వుడ్ ప్లస్ V1 కానీ. అయితే ఇక్కడ బిలీవ్ అనేది స్టేటివ్ వెర్బ్ ఇచ్చినప్పుడు యూజ్డ్ టుతో మాత్రమే రాయాలి తప్ప వుడ్తో రాయకూడదని చెప్పాను. కాబట్టి ఇది యూజ్డ్ టుతో రాయాలి ఆన్సర్, వుడ్తో రాస్తే తప్పు. వీ యూజ్డ్ టు రాసి బిలీవ్డ్ అనేది వెర్బ్ 2 కదా, దానికి వెర్బ్ 1 ఏంటి రాయాలి కదా, ఎందుకంటే యూజ్డ్ టు తర్వాత V1 రాయాలి కదా. సో బిలీవ్డ్కి V1 ఏమవుద్ది? బిలీవ్. యూజ్డ్ టు బిలీవ్ రాసి దేర్ వర్ గోస్ట్ ఇన్ స్కూల్. వెన్ వీ వర్ యంగ్ వీ యూజ్డ్ టు బిలీవ్ దేర్ వర్ గోస్ట్స్ ఇన్ స్కూల్. సార్ మరి ఇక్కడ నేను ఆడిచ్చిన సెంటెన్స్లో అది యాక్షన్ వెర్బా స్టేటివ్ వెర్బా అని ఐడెంటిఫై చేయలేకపోతే నా పరిస్థితి ఏంటి డౌట్ రావచ్చు. కాబట్టి 10th క్లాస్ వారికి మాత్రం ఈ ట్రిక్ చెప్తాను. వాడు పాస్ట్ ఈ క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ క్వశ్చన్ నెంబర్ 24లో రెండింటిని కూడా యూజ్డ్ టుతో రాసియండి, తప్పు రాదు. ఎందుకంటే రెండింటిని యూజ్డ్ టు రాయమని. సో అది యాక్షన్ వెర్బ్ అయినా యూజ్డ్ టు రాయొచ్చు, స్టేటివ్ వెర్బ్ అయినా యూజ్డ్ టు ఉపయోగించి రాయొచ్చు.
మరి వుడ్ రాయాలంటే మాత్రం మరి అబ్జర్వ్ చేయాలి. అక్కడ మనము బాగా అబ్జర్వ్ చేయాలి. అంటే వుడ్ రాయాలంటే అది యాక్షన్ వెర్బ్ అయితే వుడ్ రాయాలి. మరి యాక్షన్ వర్బు స్టేటివ్ వెర్బు నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు అనుకో, అప్పుడు తప్పు అయిపోతుంది కదా. అందువల్ల ఆడిచ్చిన ఏ సెంటెన్స్ అయినా సరే ఆ రెండింటిని కూడా యూజ్డ్ టుతో రాసియండి. రైట్ ఆన్సర్ ఈజీగా 2 మార్కులు వస్తాయి. యూజ్డ్ టు ప్లస్ వెర్బ్ అంతా రాసియండి. అది యాక్షన్ వెర్బ్ అయినా స్టేటివ్ వెర్బ్ అయినా యూజ్డ్ టుతో రాయొచ్చు. కాబట్టి ఆడిచ్చిన రెండింటిని యూజ్డ్ టుతో రాసియండి. మరి వుడ్తో రాయకండి. వుడ్తో రాస్తే మళ్ళీ చూసుకోవాలి, అది స్టేటివ్ వెర్బ్ అయితే రాయకూడదు. అందుకే ఈజీగా ఆడిచ్చిన రెండింటిని కూడా యూజ్డ్ టు ప్లస్ వెర్బ్ అంతా రాయండి. 2 మార్కులు మీ జేబులో ఉన్నట్టే. టెక్స్ట్ బుక్లోని లైన్స్నే మీకు ఆడిచ్చినటువంటి ఎగ్జాంపుల్స్నే మీకు క్వశ్చన్స్ రూపంలో మార్చి ఇవ్వడం జరిగింది. హీ టీచ్డ్ మీ వెన్ మదర్ వాజ్ నాట్ అరౌండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ వెన్తో ఉన్న పార్ట్ని చివర్లు ఇచ్చినా ముందు ఇచ్చినా దాన్ని మార్చడానికి లేదు. చివరి ఇస్తే చివరి రాసేయండి, స్టార్టింగ్ రాసేయండి. మిగతా పార్ట్లో సబ్జెక్ట్ తర్వాత ఉన్న వెర్బనే మనము యూజ్డ్ టు ప్లస్ V1గా కానీ వుడ్ ప్లస్ V1గా కానీ రాయాలని చెప్పాను. ఓకేనా. ఇప్పుడు టీజ్డ్ ఉంది. టీజ్డ్ అంటే ఏంటి? యాక్చువల్గా యాక్షన్ వెర్బ్. సో యాక్షన్ వెర్బ్ అయితే వుడ్తో రాయొచ్చు, యూజ్డ్ టుతో రాయొచ్చు. ఒక స్టేటివ్ వెర్బ్ అయితే యూజ్డ్ టుతో మాత్రమే రాయాలి. అయితే ఇవన్నీ మీకు ఎందుకు, అది స్టేటివ్ వెర్బ్ ఇచ్చినా యాక్షన్ వెర్బ్ ఇచ్చినా యూజ్డ్ టుతో రాసియండి. వుడ్తో మాత్రం ట్రై చేయకండి. ఒకవేళ స్టేటివ్ వెర్బ్ అయితే తప్పు అయిపోద్ది. అది ఏ వెర్బ్ ఇచ్చినా మీరు యూజ్డ్ టు ప్లస్ వెర్బ్ 1గా మార్చిస్తే ఈజీగా 2 మార్కులు గెయిన్ చేయొచ్చు. సో దీన్ని ఈ టీజ్డ్ని యూజ్డ్ టు అని రాసి, దీనికి ఇది వెర్బ్ 2 కదా, దీనికి V1 రాయాలి యూజ్డ్ టు తర్వాత. టీజ్డ్ ఒక టీజ్. He used to tease me when mother was not around. ఓకేనా. and mother was not around. నెక్స్ట్ అండి, he played for hours with a selection of toys. అంటే గంటల కొలది ఆ టాయ్స్తో ఆడుతూ ఉండేవాడు. గతం గురించి చెప్తాను, టెక్స్ట్ బుక్ ఇచ్చిన లైన్ ఇది. సో ఇక్కడ క్లియర్గా సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ను మాత్రమే మనము యూజ్డ్ టు ప్లస్ V1గా మార్చేయండి. హీ యూజ్డ్ టు ప్లే, ఎందుకంటే ప్లేడ్కి వెర్బ్ 1 ప్లే కదా. యూజ్డ్ టు ప్లే ఫర్ అవర్స్ విత్ ఏ సెలక్షన్ ఆఫ్ టాయ్స్. ఇది యాక్షన్ వెర్బే కాబట్టి ఇక్కడ వుడ్ ప్లస్ V1 రాయొచ్చు, వుడ్ ప్లే అనొచ్చు. ఇది యాక్షన్ వెర్బే, వుడ్ టీజ్ అనొచ్చు. యూజ్డ్ టు టీజ్ అన్న వుడ్ టీజ్ అన్న ఒకటే, వుడ్ ప్లే అన్న యూజ్డ్ టు ప్లే అని రాసిన రైటే. కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, స్టేటివ్ వెర్బ్ ఇస్తే తప్పు రాస్తారని చెప్పి అది ఏ వెర్బ్ ఇచ్చినా మీరు యూజ్డ్ టుతో రాసియండి అని చెప్తున్నాను. ఓకేనా. వెన్ ఐ వాజ్ 5 years old, వెనతో ఇచ్చిన పార్ట్ అంతటిని అది వెనకిచ్చినా ముందిచ్చినా మారదు. అందులో మార్పులు ఉండవు. వెనకిస్తే వెనక్కి రాసిడమే. ఓకేనా. ముందిస్తే ముందు రాసిడమే. ఎక్కడిస్తే అది రాసేయండి. వెన్ ఐ వాజ్ 5 years old, కామా ఈ తర్వాత ఈ క్లాజ్ కూడా మిగతా తర్వాత క్లాజ్లో స్టార్టింగ్ సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ ఇదే కదా, దీనినే మనం మార్చాలి. ఐ ఫాలోడ్ అనేది వెర్బ్ 2, దాన్ని యూజ్డ్ టు ప్లస్ V1గా మార్చండి. యూజ్డ్ టు ప్లస్ ఫాలోడ్కి వెర్బ్ 1 అంటే ఫాలో. యూజ్డ్ టు ఫాలో మై బ్రదర్ ఆల్ ఓవర్ ది ప్లేస్. ఓకేనండి. యూజ్డ్ టు రాయాలా, వుడ్ కన్ఫ్యూజ్ అవ్వకుండా యూజ్డ్ టు రాసేయండి, ఈజీగా మీకు మార్కులు ఇస్తాడు. ఓకేనా. నెక్స్ట్ అండి, 30 years ago మోర్ ఉమెన్ యూజ్డ్ టు బి హౌస్ వైఫ్స్ దాన్ నౌ. అంటే 30 సంవత్సరాల కిందట చాలామంది లేడీస్ గృహిణులుగా ఉండేవారు, ఇప్పుడు అలా లేరని. సో 30 years ago అనేది నో చేంజ్. ఇది 30 years ago. చూడండి, మోర్ ఉమెన్ సబ్జెక్ట్, దాని తర్వాత ఇక్కడ ఆల్రెడీ మోర్ ఉమెన్ వాజ్ హౌస్ వైఫ్స్. మోర్ ఉమెన్ వర్ హౌస్ వైఫ్స్ దాన్ నౌ అనుకోండి. ఇప్పుడు ఈ వర్ అనేది ఈ వెర్బ్ని మనము యూజ్డ్ టు ప్లస్ V1గా మార్చాలి. ఈ సబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ అయితే వెర్బ్ ఇక్కడ ఒకటి ఉంది. వర్ అనేది మెయిన్ వెర్బ్, ఇదంతా వెర్బ్ కాదు, ఇది ఒకటే మెయిన్ వెర్బ్. ఓకేనా. V2 ఇది. దీనిని మనం మార్చాలి. మోర్ ఉమెన్ వర్ని యూజ్డ్ టు ప్లస్ V1గా మార్చాలి. యూజ్డ్ టు ప్లస్ V1 మార్చాలంటే ఎలా అవుతుంది? యూజ్డ్ టు రాసి
మరి దేని V1 ఏమవుద్ది? వర్ అనేది ఏంటి? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్ ఇవన్నీ కూడా దేని యొక్క రూపాలు? బి యొక్క రూపాలు. సో వాటికి V1 రాయాలంటే బి రాయాలి. యూజ్ టు బి రాయాలి. వర్కి V1 ఏమవుద్ది? బి. యామ్కి కానీ, ఈజ్కి కానీ, ఆర్కి కానీ, వర్ కానీ, వజ్ కానీ వాటికి వెర్బ్ 1 ఏమవుద్ది? బి అవుద్ది. యూజ్ టు బి హౌస్ వైఫ్స్ దెన్ నౌ. ఓకేనండి. 30 years ago మోర్ ఉమెన్ యూజ్డ్ టు బి హౌస్ వైఫ్స్ దాన్ నౌ. ఇక్కడ ఇది స్టేటివ్ వెర్బ్ అండి. బి రూపాలన్నీ కూడా స్టేటివ్ వెర్బ్స్. మరి స్టేటివ్ వెర్బ్ ఇచ్చినప్పుడు ఓన్లీ యూజ్డ్ టుతో మాత్రమే రాయాలా. అందుకే మీకు వుడ్తో ప్రయోగం చేయకండి అని చెప్పాను. అందుకే ఏది ఇచ్చినా యూజ్డ్ టుతో రాసామని చెప్పాను. ఇక్కడ కంపదీసి మీరు వుడ్ రాశారని దెబ్బైపోతారు. ఎందుకంటే స్టేటివ్ వెర్బ్ ఇది వర్ అనేది. ఓకేనా. అంటే బి రూపాలన్నీ కూడా స్టేటివ్ వెర్బ్సే. ఓకేనా. అవి మెయిన్ వెర్బ్లుగా పనిచేసినప్పుడు సింగిల్గా ఉంటాయి. పక్కన ఎటువంటి యాక్షన్ వెర్బ్ ఉండదు. అవి సింగిల్గా ఉంటాయి. అప్పుడు అవి స్టేటివ్ వెర్బ్స్గానే పనిచేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంపరర్ అక్బర్ వాజ్ ఫాండ్ ఆఫ్ మ్యూజికల్ ఈవినింగ్స్. టెక్స్ట్ బుక్లో టేబుల్ ప్రకారం ఇచ్చి దేనికి యూజ్డ్ టు ఉపయోగించి రాస్తాము, దేన్ని వుడ్ ఉపయోగించి రాస్తామని అడిగాడు. కానీ ఎగ్జామ్లో అలా అడగడు. ఒక సెంటెన్స్ ఇస్తాడు, అందులో యూజ్డ్ టు వుడ్ ఎవడు, మనం యూజ్డ్ టు వుడ్ ఉపయోగించి రాయాలి. అందుకే ఏ సెంటెన్స్ ఇచ్చినా మీరు యూజ్డ్ టు ఉపయోగించి రాయండి. ఎందుకంటే అది స్టేటివా, యాక్షన్ వెర్బా, లేదంటే మెయిన్ వెర్బ్ అని మీరు కన్ఫ్యూజ్ అయితే యూజ్డ్ టు రాసేయండి. ఎందుకంటే రెండింటికి వాడచ్చు కాబట్టి. అంటే మెయిన్ వెర్బ్కైనా నెక్స్ట్ స్టేటివ్ వెర్బ్కైనా యూజ్డ్ టు వాడచ్చు కాబట్టి యూజ్డ్ టుతో రాసేయండి. లేదు మీకు బాగా ఐడియా ఉంటే మాత్రం యాక్షన్ వెర్బ్ అయితే వుడ్తో రాయండి. ఓకేనా. స్టేటివ్ వెర్బ్ అయితే యూజ్డ్ టుతో రాయండి. లేదు అంటే మీకు ఎందుకు కన్ఫ్యూజ్ అంటే ఏ సెంటెన్స్ ఇచ్చినా యూజ్డ్ టుతో రాసేయండి. నెక్స్ట్ అండి, ఎంపరర్ అక్బర్ వాజ్ ఫాండ్ ఆఫ్ మ్యూజికల్ ఈవినింగ్స్. ఇక్కడ చూడండి, దీనిని యూజ్డ్ టు వుడ్ ఉపయోగించి రాయమన్నాడు. సో ఇక్కడ క్లియర్గా వాజ్ అనేది మెయిన్ వెర్బ్, ఫాండ్ అనేది యాడ్జెక్టివ్ అండి, వెర్బ్ కాదు. సో వాజ్ కానీ, వర్ కానీ, యామ కానీ, ఈజీ కానీ, ఆర్ కానీ మెయిన్ వెర్బులు ఉన్నాయి. ఓకేనా. ఇది బీ ఫామ్ వెర్బ్ అని అర్థం. దీనికి వెర్బ్ అని ఏమవుద్ది? బి అవుద్దని చెప్పాను. సో ఇక్కడ రాయండి ఎంపరర్ అక్బర్. దీని బదులుగా యూజ్డ్ టు రాయాలని చెప్పాను. యూజ్డ్ టు. దీని యొక్క V1 ఏంటి? బి. ఎంపరర్ అక్బర్ యూజ్డ్ టు బి ఫాండ్ ఆఫ్ మ్యూజికల్ ఈవినింగ్స్. ఓకేనా. నెక్స్ట్ అండి, ఎవ్రీ ఈవినింగ్ వీ టుక్ లాంగ్ వాక్స్ ఆన్ ద బీచ్. యాక్చువల్గా అయితే ఇక్కడ ఇది బీ ఫామ్ వెర్బ్ ఇచ్చాడు, మెయిన్ వెర్బ్. అది స్టేటివ్ వెర్బ్. ఇది స్టేటివ్ వెర్బ్, దీనికి ఓన్లీ యూజ్డ్ టు మాత్రమే రాయాలా, వుడ్ రాస్తే తప్పు. నెక్స్ట్ అండి, ఎవ్రీ ఈవినింగ్ వీ టుక్ లాంగ్ వాక్స్ ఆన్ ద బీచ్. అంటే ప్రతిరోజు మేము బీచ్ ఉన్న ఎక్కువ వాక్ చేసేవాళ్ళం అని. గతం సంబంధించిన రిపీటెడ్ యాక్షన్ గురించి చెప్తున్నాడు. దీనిని యూజ్డ్ టు వుడ్ ఉపయోగించి రాయాలి. సో ఇక్కడ చూడండి, ఎవ్రీ ఈవినింగ్ అనేది మారదు. ఇక్కడ సబ్జెక్ట్ అది ఉయ్ తర్వాత వెర్బ్ టుక్, ఇది వెర్బ్ టు. దీనినే మనం మార్చాలి. ఓకేనా. ఎవ్రీ ఈవినింగ్ వి యూజ్డ్ టు. టుక్కి ఏమవుద్దంటే టేక్. ఓకేనా. వెర్బ్ అనేది టేక్. యూజ్డ్ టు టేక్ లాంగ్ వాక్స్ ఆన్ ది బీచ్. ఓకేనండి. సో ఇక్కడ టుక్ అనేది ఏది? మెయిన్ వెర్బ్, అది యాక్షన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ అయినప్పుడు, అది యాక్షన్ వెర్బ్ అయినప్పుడు ఏం రాయమంటాం మనము? వుడ్ రాయొచ్చు, ఇక్కడ యూజ్డ్ టు రాయొచ్చు. అంటే ఇక్కడ వీ వుడ్ టేక్ లాంగ్ వాక్స్ అనొచ్చు, లేదా వీ యూజ్డ్ టు టేక్ లాంగ్ వాక్స్. అందుకే మీరు కన్ఫ్యూజ్ లేకుండా అన్నింటికి యూజ్డ్ టు ప్లస్ వెర్బ్ అని రాసేయండి. ఓకేనా. 50 years ago వెరీ ఫ్యూ పీపుల్ ఓన్డ్ కార్స్. అంటే 50 సంవత్సరాల కిందట చాలా తక్కువ మందికి కార్లు ఉండేవి. ఓకేనా. ఇప్పుడు జాగ్రత్త చూడండి, 50 years ago, వెరీ ఫ్యూ పీపుల్ ఓన్డ్ కదా, దీనినే మనం మార్చాలి. యూజ్డ్ టు ఓన్. యూజ్డ్ టు ఓన్ కార్స్. యూజ్డ్ టు ఓన్ కార్స్. ఓకేనండి. 50 years ago వెరీ ఫ్యూ పీపుల్ యూజ్డ్ టు ఓన్ కార్స్. నెక్స్ట్ అండి, టిల్ దట్ 1980s షాంఘై హ్యాడ్ వెరీ డర్టీ స్ట్రీట్స్. ఓకేనా. టిల్ ద 1980s షాంఘై రాస్తాం. షాంఘై ఇక్కడ హ్యాడ్ ఇక్కడ ఇచ్చాడండి. హ్యాడ్ ఒక్కటే ఇచ్చాడు. అదే మెయిన్ వెర్బ్. మరి హ్యాడ్కి యూజ్డ్ టు ప్లస్ V1 రాయాలంటే వెర్బ్ 1 ఏమవుద్ది? హ్యావ్ యొక్క V2 ఫాము హ్యాడ్. సో హ్యాడ్కి V1 ఏమవుద్దంటే హ్యావ్. కాబట్టి షాంఘై యూజ్డ్ టు
హ్యావ్, ఎందుకంటే ఇది హ్యాడ్ అనేది హ్యావ్ కానీ, బీ కానీ, ఓన్ కానీ, లవ్ కానీ, లైక్ కానీ, రిమెంబర్ కానీ, ఫర్గెట్ కానీ, అదేవిధంగా సీ కానీ, లిజన్ కానీ, ఇవన్నీ స్టేటివ్ వెర్బ్స్ అని చెప్పాను. ఓకేనా? ఇవి ఓన్లీ యూజ్డ్ టు మాత్రమే రాయాలి. నెక్స్ట్ యూజ్డ్ టు, దీనికి వెర్బం అనేటండి హ్యావ్, వెర్బం అనేటి హ్యావ్, యూజ్డ్ టు హ్యావ్. హ్యాడ్ని యూజ్డ్ టు ప్లస్ V1గా మార్చాం, ఓన్ని యూజ్డ్ టు ప్లస్ V1గా మార్చాం, టుక్ని యూజ్డ్ టు ప్లస్ V1గా మార్చాం, వాజ్ని యూజ్డ్ టు ప్లస్ V1గా మార్చాం. అంతే. యూజ్డ్ టు హ్యావ్ వెరీ డర్టీ స్ట్రీట్స్. నెక్స్ట్ అండి, మై అంకుల్ స్పెంట్ హిజ్ హాలిడేస్ బై ద సీ. ఎంతగానో గతం సంబంధించిన ఫాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి చెప్తున్నాడు. సో మై అంకుల్ స్పెంట్ని ఇది V2 కదా, యూజ్డ్ టు ప్లస్ V1గా మార్చాలి. యూజ్డ్ టు, దీని యొక్క V1 ఏంటంటే స్పెండ్, స్పెంట్కి V1 అంటే స్పెండ్. మై అంకుల్ యూజ్డ్ టు స్పెండ్ హిజ్ హాలిడేస్ బై ద సి. ఓకేనండి? ఈ విధంగా మనకి ఎగ్జామ్లో ఆడిచ్చిన 2 సెంటెన్స్లు కూడా మీరు స్టేటివ్ వెర్బా, యాక్షన్ వెర్బా అని ఐడెంటిఫై చేయడానికి ఇబ్బంది పడితే కన్ఫ్యూజ్ లేకుండా 2 సెంటెన్స్లు యూజ్డ్ టు రాయండి. లేదు అది యాక్షన్ వెర్బ్, అది స్టేటివ్ వెర్బ్ అని మీరు గుర్తిస్తే, నేను ఆల్రెడీ చెప్పాను స్టేటివ్ వెర్బ్స్ లిస్ట్, అది స్టేటివ్ వెర్బ్ అని మీకు తెలిస్తే మాత్రం అది ఓన్లీ యూజ్డ్ టుతో రాయండి, యూజ్డ్ టుతోనే మరి రాయండి. లేదు యాక్షన్ వెర్బ్ అయితే యూజ్డ్ టుతో రాసిన ఒకటే, వుడ్తో రాసిన ఒకటే. అందుకే మీరు ఏ ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా అడిచిన 2 సెంటెన్స్లని యూజ్డ్ టు ప్లస్ V1తో రాస్తే మీకు 2 మార్కులు ఈజీగా ఇస్తాడు. ఓకేనా? థ్యాంక్ యూ.